శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలను శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా నిర్వహించారు. కాకినాడలో శ్రీ బాల త్రిపుర సుందరి సమేత శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థానంలో శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఘనంగా నిర్వహించారు. వేలాది మంది మహిళా భక్తులు సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఆచరించారు. ఉదయం నుండి భక్తులను ఆలయంలోకి అనుమతించారు. క్యూలైన్లలో సిబ్బంది దాతలు సమకూర్చిన చీర, రవిక, వరలక్ష్మి రూపు, పూజా సామాగ్రి భక్తులకు అందజేశారు. ప్రత్యేక వేదికపై ఏర్పాటు చేసిన వరలక్ష్మి విగ్రహం వద్ద ఆలయ అర్చకులు వ్రతాలు నిర్వహిస్తూ మంత్రోచ్చరణలతో భక్తులతో వ్రతాలు చేయించారు. వరలక్ష్మి కథాశ్రవణం జరిపారు. ఆపై చైర్మన్ సురేష్, ఆలయ ఈవో రాజేశ్వరరావు భక్తులకు పూజా సామాగ్రిని అందజేశారు. వ్రతాలు అనంతరం భక్తులకు దంపతులు అన్నదానం జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆధ్యాత్మిక వాతావరణంలో వరలక్ష్మి వ్రతాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి ఏడాది నగరంలో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం సందర్భంగా శ్రీ అమ్మవారికి వరలక్ష్మి వ్రతాలు 1300 మందికి సామూహికంగా వరలక్ష్మి వ్రతాలు జరిపించాము. ఈ పూజా కార్యక్రమం అందరూ కూడా బాగా జరిగి అందరూ తీర్థోత్సవాలు తీసుకుని కమిటీ వారు ఇచ్చిన కూపన్లు కిట్లను కూడా ఇచ్చేసాం. సూచనలతో మనం కొత్త కమిటీ ఆధ్వర్యంలో ఆచరించడం జరిగిందండి. దీని తర్వాత మనం అన్నప్రసాదానికి శ్రీ పైడా కళ్యాణ మండపంలో అన్నప్రసాదాలు అరేంజ్ చేయడం జరిగింది. 1500 మందికి అన్నప్రసాదాలు ఈ లోటు లేకుండా మనం అందరికీ సరిపెట్టడం జరిగిందండి. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగడానికి ముఖ్య కారకులు మనకి శ్రీ మార్కెటింగ్ సొసైటీ చైర్మన్ అయిన బొచ్చు శేఖర్ గారు, 30వ వార్డు ఇన్ఛార్జీలైన శ్రీ గంగరాజు గారు, దంగేడి సతీష్ గారు మరియు ఇతర కార్యకర్తలు, భక్తులు ఈ కార్యక్రమానికి ఇంత గొప్పగా జరగడానికి సహకరించిన దాతలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి శ్రీ వనమాడి కొండబాబు గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు వనమాడి కొండబాబు గారికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.